సోము వీర్రాజు గారు ఉన్నది ఉన్నట్లుగా మొహం మీద చెప్పేస్తారు. అందువల్ల ఆయన కొంచెం పదవులు దక్కించుకోవడంలో వెనకబడిపోయారు అని. నరేంద్ర మోడీ పర్సనాలిటీస్ని దిగజార్చాలని కొంతమంది ప్రయత్నం చేస్తున్నప్పుడు స్పష్టంగా కరాఖండిగా ఏ వ్యక్తి ఉన్నా నేను మాట్లాడి తీరుతాను. స్ట్రైట్ ఫార్వర్డే మీకు గుర్తింపు తెచ్చిందా? అది నా క్యారెక్టర్ కావచ్చు. ఇందిరాగాంధీని విమర్శించారు అన్నటువంటి ఆరోపణలు కూడా ఉన్నాయి అరుణ్ కుమార్ మీద. ఇందిరాగాంధీని అనేకమైన సందర్భాల్లో ప్రతి సందర్భంలో ప్రతిరోజు అడ్డంకిగా ఉందనేటువంటి అభిప్రాయంతో ఎందుకని ప్రెసిడెంట్ పదవికి సోము వీర్రాజు అర్హత సంపాదించలేకపోయారు? ప్రెసిడెంట్ అనేది ఒక్కటే బాధ్యతగా నేను ఎప్పుడు ఫీల్ అవ్వను. తెలుగుదేశం తోడు లేకపోతే బీజేపీ నీడ విస్తరించదు అన్నటువంటి ఒక ప్రధానమైన ఆరోపణ ఉంది. కాకినాడలో కాపు తప్ప ఇంకే అభ్యర్థి నెగ్గని పరిస్థితుల్లో కాకినాడలో కృష్ణరాజు గారు పోటీ చేసి భారతీయ జనతా పార్టీ అభ్యర్థిగా ఆయన విజయం సాధించడం జరిగింది. నాన్ కాపు కాకినాడలో ఇప్పటివరకు హిస్టారికల్. మోడీ గారి ప్రభావంతో భారతీయ జనతా పార్టీ గ్రాఫ్ పెరుగుతోంది అని మీరు అంటున్నారు. ఈవేళ జిఎస్టీ దేశ ప్రధానికాన్ని అంతా కూడా పేదవాడికి లాభం, కొంతమందికి ట్యాక్స్ ఎక్కువగా కట్టాలి. అతి రహస్యంగా జరిగే మిలిటరీ ఆపరేషన్లను కూడా బీజేపీ మీడియా ప్రచారం చేసుకోవటం లేదా? 10 సంవత్సరాలు దేశాన్ని దోచుకున్నటువంటి నరహంతకులు కాంగ్రెస్ పార్టీ వాళ్ళ భారతీయ జనతా పార్టీ గురించి మాట్లాడేవాడు. సో అధికారం రావాలని కోరుకోవడంలో తప్పులేదండి. అధికారం అభివృద్ధి కోసం, అధికారం అహంకారం కోసం కాదు. పురంధరేశ్వరి గారి ఈ మధ్య ఒక బహిరంగ లేఖ అమిత్ షా గారికి పంపించినట్లున్నారు. హైప్ క్రియేట్ అయిన వార్త వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ప్రధాని మోడీని కలవడం. ప్రతిపక్ష నాయకుడు ప్రధానమంత్రిని కలవడంలో తప్పు లేదు. చంద్రబాబు నాయుడు గారు కాలికి బలపం కట్టుకొని తిరుగుతుంటేనే ఈ పెట్టుబడులు వస్తున్నాయి, ఇక్కడ పరిశ్రమలు వృద్ధి చెందుతున్నాయని. ఆంధ్ర రాష్ట్రం అంతా అభివృద్ధి చెందాలి. డీసెంట్రలైజేషన్ ఆఫ్ డెవలప్మెంట్ అన్ని జిల్లాలో హైదరాబాద్లో తయారవ్వాలి. మీరు చెప్పిన లెక్కల ప్రకారం ప్రత్యేక హోదాన్ని మించి 2 అంతల లాభాన్ని చేకూర్చేలాగా ఆంధ్రప్రదేశ్కి నిధులు ఇస్తున్నామని, ధన సహాయాన్ని ప్రత్యేక ప్యాకేజీ రూపంలో ఇచ్చాం. అసలు ఒక క్యాబినెట్ మంత్రి అయితే బీర్ అనేది ఒక హెల్త్ డ్రింక్ లాంటిదని కూడా చెప్పారు. బాగా తాగించేది, ఆరోగ్యం పాడు చేసేది, మళ్ళీ ఆరోగ్యశ్రీ ఇచ్చేది. వచ్చేది 40,000 కోట్లు, ఇచ్చేది 4,000 కోట్లు. కానీ మీ మిత్రుడు ఆ సమయంలో ఒక ప్రధానమైన ఆరోపణ చేశాడు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్. నేను ఒక్క కామెంట్ కూడా చేయను అతని గురించి. ఎందుకని? అంతకంటే ఎక్కువ మాట్లాడు. ఐ డ్రీమ్ మీడియాతో అనేక విషయాల్ని మీ ప్రతినిధి ద్వారా ఐ డ్రీమ్ ప్రేక్షకులకు తెలియజేయడం జరిగింది. ఇందులో ఏ అంశం మీదైనా సరే మీ అభిప్రాయాల్ని తెలియజేయవలసిందిగా కోరుతున్నాను.